హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు E6 టీవీ. నా పేరు భార్గవి. ప్రస్తుతం మనతో ఇప్పుడు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు గారు. వారితో ఇప్పుడు మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే భార్గవి, బాగున్నామ్మా? బాగున్నాను మ్యామ్, మీరు బాగున్నారా? బాగున్నానమ్మా, థ్యాంక్ యూ మ్యామ్. ఇది మొన్న సిద్దిపేటలో జూనియర్ డాక్టర్ ఇష్యూ ఉంది కదా, దాని గురించి మీరు ఏమంటారు? సిద్దిపేటలో డాక్టర్స్ అండి, ఇద్దరు వాళ్ళు డాక్టర్సే. సో ఐ థింక్ వాళ్ళు అంటే హౌస్ సర్జన్ చేస్తున్నారు. అంటే కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకి అంటే చాలా కాలం నుంచి వాళ్ళిద్దరికీ పరిచయము. సో ఆ పరిచయంలో మీకు తెలుసు కదా, ఫ్రెండ్షిప్ అనేది బాగా ఎక్కువైపోయినప్పుడు అది ప్రేమగా మారింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. సో మరి పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఇద్దరు కొంచెం అంటే క్లోజ్గా ఉండి పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు కొన్ని లిమిట్స్ కూడా దాటేసి ఉంటారు. సో ఈ అమ్మాయి అనుకుంది, సరే పెళ్లి చేసుకుంటాడు కదా అనేసి చాలా ఆశలు పెంచుకుంది. ఆశలు పెంచుకున్న తర్వాత ఏమైందంటే, పెళ్లి చేసుకోండి మరి ఎప్పుడు చేసుకుంటారని అడిగింది ఆమె. అడిగినప్పుడు అతను ఏమన్నాడంటే, అంటే తిరగడానికి పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నప్పుడు, ప్రేమించాలి అని అనుకొని తిరిగినప్పుడు వీళ్ళకి ఎటువంటి అభ్యంతరం లేదు. ఎప్పుడైతే పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నప్పుడు అతను ఏం చేశాడంటే, నువ్వు మా కులం కాదు, మీ కులం వేరే, మా కులం వేరే, పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అని చెప్పాడనమాట. చెప్పినప్పుడు అమ్మాయి అంటే ఇతను అలా చెప్పాడు అనుకుంటే చూడండి, ఎప్పుడైనా పెళ్ళి అంటే ప్రేమ అనేది ఎటువైపు అయినా ఇరువైపులా ఉండాలి. ఇరువైపులా లేకపోతే ఏమవుతుంటే ఇలాంటి సమస్యలే వస్తాయి. ఇప్పుడు అంటే ప్రేమించినప్పుడు కులం అడ్డు రాలేదు, పెళ్లి చేసుకోవాలి అంటే ప్రేమిస్తే నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది, పెళ్లి చేసుకోవడమే ఉంటుంది. కానీ ఆ పెళ్లి చేసుకోవడం అనే దగ్గర స్టాప్ చేసి ఓన్లీ ప్రేమించుకుందామని అనుకున్నాడేమో ఆయన. అనుకున్నప్పుడు అతనికి ఏం కులం అడ్డు రాలేదు. ఎప్పుడైతే అమ్మాయి మరి ప్రేమించుకున్నాం కదా, మరి ఎప్పుడు పెళ్లి చేసుకుందామని అన్నప్పుడు అతనికి లేదు, మీ కులం వేరే, మా కులం వేరే, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, కాబట్టి పెళ్లి కుదరదు అని అతను చాలా ఖరాఖండిగా చెప్పాడు. పాప మా అమ్మాయి అంటే చాలా అంటే మనసా వాచ అంటారు కదండి, అలా అతన్ని ప్రేమించింది, అతనితోటే జీవితాంతం ఉండాలని అనుకుంది. అది వీలు కాదు అని అన్నప్పుడు ఆ అమ్మాయి అతను చెప్పిన మాట తీసుకోలేక పాపం బలవంతంగా ఒకసారి యాక్చువల్గా తను సూసైడ్ ట్రై చేసిందండి. చేస్తే వాళ్ళ సిస్టర్కు తెలిసేసి అలా కాదు అని పాపం నచ్చ చెప్పి తీసుకెళ్ళి కొన్ని రోజులు పెట్టుకొని ఆ అమ్మాయిని కొంచెం మంచి మాటలు చెప్పి, ఇలా కాదు నువ్వు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి అని పంపించింది ఇంటికి. మళ్ళీ పంపించిన తర్వాత ఈ అమ్మాయి ఏంటంటే మళ్ళీ అదే ఆలోచించి బలవంతంగా పాపం సూసైడ్ చేసుకుందండి, చనిపోయింది ఆ అమ్మాయి. నిజంగా నాకైతే చాలా బాధేస్తుందండి, అలా ఎప్పుడు చేయకూడదు. అలా నిజంగానే అలా విన్నప్పుడు, ఆ వార్త విన్నప్పుడు మాత్రం నాకు చాలా బాధేసిందండి. తల్లి తండ్రి ఎన్నో ఆశలతో ఈ అమ్మాయిని డాక్టర్ చదివించి ఎంతమందికో ప్రాణాలు నిలపాల్సిన ఒక డాక్టర్ తనే బలవంతంగా ప్రాణాలు తీసుకుంది అంటే చాలా విషాదకరమైన సంఘటన ఇది. మనమే అంటే మనకే చాలా బాధగా ఉంది, గుండె తరుక్కుపోతుంది. తల్లిదండ్రులు అంత ఆశలు పెంచుకున్న తల్లిదండ్రులు నిజంగా ఎంత బాధపడతారో మనం ఒకసారి ఊహించుకుంటేనే చాలా బాధగా ఉంటుంది. ప్రేమించుకున్నాము, పెళ్లి చేసుకుందాము అని అనుకున్న వాళ్ళు మాత్రం అండి, ముందే అంటే మీరు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు అప్పుడు మాత్రము కంపల్సరీగా ఇవన్నీ మీరు ఆలోచించుకోండి. ప్రేమ అంటే నెక్స్ట్ మళ్ళీ ఇదివరకు చెప్పినట్టుగా నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది, పెళ్ళే ఉంటుంది. సో నేనైతే నా వైపు నుంచి సలహా అనుకోండి, లేకపోతే ఒక సబ్మిషన్ అనుకోండి, ఎవరైనా సరే పెళ్ళి చేసుకోవాలి, ప్రేమించుకున్నాము పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఎటువంటి పరిణామాలు జరిగినా ధైర్యంగా గుండె ధైర్యం చేసుకొని ఇద్దరు కలకాలం కలిసి ఉండాలి అనుకున్నప్పుడు ఎన్నో వస్తాయండి, ఛాలెంజెస్ ఎన్నో వస్తాయి. సో మీరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఇటువైపు తల్లిదండ్రులు కానీ అటువైపు తల్లిదండ్రులు కానీ మీకు ఒక్కొక్కసారి సపోర్ట్ చేయకపోవచ్చు, ఒక్కొక్కసారి సొసైటీ కూడా సపోర్ట్ చేయకపోవచ్చు. వీటన్నిటికీ మనిద్దరం, నీ కోసం నేను, నా కోసం నువ్వు అని అనుకున్నప్పుడు ఎలాంటివైనా మనము ఛాలెంజెస్ ఎదుర్కొందాము అనే స్ట్రాంగ్గా ఉండాలి. కానీ ఇలా చేసి అర్ధాంతరంగా జీవితాలను మీరు వదిలేస్తే మీ మీద అంటే మన చుట్టూ అంటే ఇప్పుడు మీ అమ్మాయి ఏమనుకుందంటే, ఇతను వద్దన్నాడు కాబట్టి నేను చనిపోవాలనుకుంది, కానీ
నా కోసం నా తల్లిదండ్రులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, నా కోసం ఎంతోమంది అంటే నన్ను ప్రాణంగా చూసుకుంటే వాళ్ళు ఉన్నారు అనేది ఆ అమ్మాయి ఒక్క క్షణం కూడా ఆలోచించలేకపోయింది. ఎందుకంటే వీళ్ళందరికంటే ఇతని ప్రేమే ఆమెకు ఇంపార్టెంట్ అనుకుంది. ఈ ప్రపంచంలో అతని కంటే నాకు ఇంకా ఎవరు లేరు, అతను నన్ను వద్దన్నాడు కాబట్టి నేను ఇంకా ఈ ప్రపంచంలో ఉండకూడదు అనేసి బలవంతంగా ప్రాణాలు తీసుకుందండి. ఇది చాలా బాధాకరం. నేను ఇచ్చే సలహా ఒకటే, మీరు సలహా అనుకోండి ఏదైనా అనుకోండి, ఒక పెద్ద అంటే ఎక్స్పీరియన్స్డ్గా నేనేం చెప్తున్నానంటే, దయచేసి ఇలా మీరు నిర్ణయాలు తీసుకుంటే ముందు ఒకసారి ఆలోచించుకోండి. ఇలా అంటే బలవంతంగా ప్రాణాలు తీసుకోవడం అనేది చాలా బాధాకరం, భయంకరం కూడా. భగవంతుడు మనల్ని పుట్టించింది బతకమనే కానీ చనిపోమని కాదు. మీరు అంత ధైర్యంగా మీరు లేనప్పుడు అసలు ఈ ప్రేమలు అనే జోలికే మీరు వెళ్ళకండి, లేదా అతన్ని ఒప్పించడానికి మీరు ట్రై చేయాల్సింది. అలా కాదు మరిద్దరము నా కులమే నీకు అడ్డం వస్తుంది, మీ ఇంట్లో వాళ్ళకి అబ్జెక్షన్ అయితే మనం అందరం మాట్లాడదాం, మా తల్లిదండ్రులు నేను ఒప్పిస్తాను, అట్లాగే నువ్వు కూడా నీ తల్లిదండ్రులను ఒప్పించు అని చెప్పాల్సింది. కానీ అతనికి చెప్పలేకపోయిందో, లేకపోతే చెప్పి పాపం ఆమె సక్సెస్ అవ్వలేకపోయిందోనండి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నది. ప్రేమించుకుంటే ముందు దయచేసి మీరు ఇవన్నీ ఆలోచించుకోండి. మరి అంటే మనకి ఏ సపోర్ట్ లేకపోయినా కూడా మనం నిజంగా ఈ సొసైటీలో ఉండగలమా, మన ఇద్దరం ఒకరి కోసం ఒకరు బతకగలమా అనేది మీరు ఆలోచించుకోవాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు అంటే ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు, కానీ ఇందులో అతను ఇష్టపడలేదు, అంటే ఆమె ఇష్టపడినంతగా ఇతను ఇష్టపడలేదండి. ఇందులో క్లియర్ కట్గా తెలిసింది. లేకపోతే నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు కురమే అడ్డం వస్తుంది అనుకుంటే పర్వాలేదు, నేను మా నాన్నను అమ్మను ఒప్పిస్తాను, కాకపోతే అబ్జెక్షన్ ఉన్నది కాబట్టి ఇంకా కొద్ది కాలం మనం వెయిట్ చేద్దాము అని చెప్పింటే కూడా అమ్మాయి పాపం బతికి ఉండేది. కానీ అతను అలా చెప్పలేకపోయాడు. దీన్ని బట్టి ఏంటంటే ఆమె ప్రేమించినట్టుగా ఇతను ఆమెను ప్రేమించలేదు. కాబట్టి దయచేసి ఇలా ప్రేమలు పెళ్ళిళ్ళు అనుకునే వాళ్ళు దయచేసి ఒకసారి ఆలోచించుకోండి. మీ కుటుంబాన్ని గురించి కూడా మీరు ఒకసారి ఆలోచించుకోండి. సో ఈ ప్రపంచంలో ఎవరికి లేరండి. అతడు వద్దన్నంత మాత్రాన మీకు ఇంకా లైఫ్లో ఇంకా మంచి పార్ట్నర్ దొరికి ఉండొచ్చు. కాబట్టి దయచేసి సూసైడ్ చేసుకోవడం అనేది ఈ జీవితంలో ఏ ప్రశ్నకు కూడా ఇది సరి అయిన సమాధానం కాదు. దయచేసి అంటే సూసైడ్ చేసుకోవడం అనే నిర్ణయాన్ని మాత్రం మీరు ఒక్కసారి మళ్ళీ ఆలోచించుకొని, ఒకసారి అలా అనిపించినప్పుడు ఎవరి సలహాలన్నా తీసుకోండి, లేదా అతనికి చెప్పండి మనం కొన్ని రోజులు ఆగుదాము, మీ నాన్నను మీ అమ్మను మనం ఒప్పిద్దాము అని మీరు ఒక మాట మాట్లాడాల్సింది. ఎన్నో ఆశలతో పాపం తల్లి తండ్రి మిమ్మల్ని డాక్టర్ చదివించారండి, మీరు ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోయారు. అందరికీ చాలా బాధాకరము. కాబట్టి ఎవరైనా సరే ప్రేమ విఫలమైనంత మాత్రాన ప్రాణాలు తీసుకోవడం అనేది చాలా విపరీతమైన ఆలోచన అండి. అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. ధైర్యంగా సమాజాన్ని ఎదిరించేసి మీరు పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం మీకు ఎవ్వరు పెళ్లి చేసుకుంటాము అనగానే సరే సరే అని ఎవ్వరు అన్నారండి. ఇటువైపు తల్లిదండ్రులు ఒప్పుకున్న అటువైపు ఒప్పుకోరు, అటువైపు ఒప్పుకున్న ఇటువైపు ఒప్పుకోరు. ఈ ఇద్దరిని ఒప్పించి మనము 100 సంవత్సరాలు కలకాలం కలిసి ఉండాలనేది మీరు నిర్ణయం తీసుకోండి. కాబట్టి దయచేసి సూసైడ్ మాత్రం చేసుకోకండి. ఇది మాత్రం చాలా బాధాకరం అండి. మేడం, ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ పిల్లల్లో రాకుండా తల్లిదండ్రులు పిల్లల్ని ఎటువంటి రకంగా మోటివేట్ చేయాలి అని అనుకుంటున్నారు? సో తల్లిదండ్రులు కంపల్సరీగా అంటే కొన్ని రోజులు కాకపోతే కొన్ని రోజులకైనా తెలుస్తుందండి. తల్లిదండ్రులను వచ్చి వాళ్ళు అడుగుతారు, అమ్మ నేను ఇలా చేసుకోవాలనుకుంటున్నాను అంటే కంపల్సరీగా తండ్రులు కంపల్సరీగా సరే వాళ్ళ వైపు నుంచి ఏమి అబ్జెక్షన్ లేనప్పుడు, సో మీరు ప్రేమ పెళ్లి చేసుకోవాలనుకున్నావు, మేము ఎన్ని విధాలా చెప్పాము, నీవు అతనే కావాలంటున్నావు, లేకపోతే ఆ అమ్మాయే కావాలనుకుంటున్నావు, కాబట్టి అంటే మీరు పెళ్లి చేసుకున్న తర్వాత ఏమి జరిగినా కూడా మీరు ఎదుర్కొండే గుండె ధైర్యం మీకు ఉండాలి. ఎటువంటి సపోర్ట్ లేకపోయినా మేము ఒకరి కోసం ఒకరు ఉంటాము. సో ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి లైఫ్లో, కాబట్టి వీటన్నిటిని మేము ఫేస్ చేస్తాము. కాబట్టి మీరు ధైర్యంగా ఉండాలి. ఏది అంటే ఎటువంటి పరిణామాలు జరిగినా, ఎవరు ఎలాంటి మాటలు మాట్లాడినా మేమిద్దరం ఒకరి కోసం ఒకరు ఉంటాము అనే ధైర్యంగా ఉండాలని తల్లిదండ్రులు కంపల్సరీగా చెప్పాలండి. అంటే మనం అంటే అరేంజ్డ్ మ్యారేజ్ కంటే నిజంగానే మీరు ప్రేమ పెళ్లి చేసుకున్నప్పుడు అన్ని వైపులా అందరూ బ్లెస్సింగ్స్ ఉండవండి. అలా బ్లెస్సింగ్స్ ఉండి పెళ్లి చేసుకున్న వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులు. అలా లేనప్పుడు మాత్రం ఒకరికొకరు తోడుగా ఉంటాము. ఒకవేళ ఎటువంటి పరిణామాలు జరిగి ఒకవేళ అతన్ని నిన్ను వద్దన్నా, ఆమె నిన్ను వద్దన్నా నీకు మేము ఉంటాము, కాబట్టి మాకంటే నీకు ఎవరు ఇంపార్టెంట్ కాదు అనేది కూడా నువ్వు ఆలోచించుకోమ్మా అని కంపల్సరీగా తల్లిదండ్రులు చెప్పాలి.